ఆచి చికెన్ మసాలా. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాబోయే 3 నుంచి 4 గంటల్లో వర్షం పడుతుందని చెప్పింది. ఇక కుమ్రంభీం, ఆసిఫాబాద్, వికారాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం పడుతుందని చెప్పింది వాతావరణ శాఖ. అకాల వర్షాల పట్ల ప్రజలు, రైతులు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములతో కూడిన వర్షాల టైంలో ప్రజలు చెట్లు, కరెంటు స్తంభాల వద్ద ఉండకూడదని తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు నైరుతి బంగాళాఖాతంలో 2 రోజుల క్రితం ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రజెంట్ అల్పపీడనంగా ఈ రోజు మారింది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలపడం జరిగింది. తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చిన సందర్భం కూడా మనం చూడొచ్చు. రాబోయే 3 నుంచి 4 గంటల్లో హైదరాబాద్ నగరంతో పాటుగా అటు ఏదైతే కొమరంభీం, ఆసిఫాబాద్, వికారాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం పడుతుందని కూడా చెప్పడం జరిగింది. అటు హైదరాబాద్ కావచ్చు, ఇతర జిల్లాల్లో కొంత ఆకాశం మేఘవృతమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా, వాతావరణం చల్లబడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అకాల వర్షాల పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలనేది కూడా అధికారులు ఏదైతే సూచిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఉరుములతో కూడినటువంటి వర్షాలు ఈ సమయంలో ఏదైతే పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, కరెంటు స్తంభాల వద్ద ఉండరాదనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో అంటే ఆల్మోస్ట్ ఆల్ మనము ఎండాకాలానికి ఏదైతే నెక్స్ట్ మంత్ నుంచి ఎండాకాలానికి ప్రవేశించబోతున్నాం, ఎండలు కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ ఒక్కసారి ఏదైతే ఈ అల్పపీడనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కేంద్రీకృతమైంది అనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు. నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలోని అల్పపీడన ప్రాంతం నుంచి తమిళనాడు అంతర్గత కర్ణాటక మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు కూడా ఈ యొక్క అల్పపీడనం అనేది కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనేది కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా కొంత ఏదైతే వికారాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొంత వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఫిబ్రవరి నెలలో అల్పపీడనాలు కావచ్చు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటం అనేది చాలా అరుదుగా ఏర్పడేటటువంటి విషయంగా కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా కొంత వాతావరణ మార్పులతోటే ఇలాంటి అల్పపీడనాలు కావచ్చు, ఉపరితల ఆవర్తనాలు అటు ఫిబ్రవరి నెలలో ఏర్పడుతూ ఉంటాయి అంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒక రకంగా చూస్తే మాత్రం ఈ మధ్య కాలంలో గత వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాదాపుగా 30 డిగ్రీలకు పైగా చేరుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇక మార్చి నెల మొదలు కాగానే వీటి ఏదైతే గరిష్ట స్థాయిలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే కరెంటు పోల్స్ కావచ్చు, చెట్ల కింద కావచ్చు ఉండకూడదు అనేది కూడా వాతావరణ కేంద్రం సూచించినటువంటి సందర్భంగా మనం చెప్పాలి. రేనా ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.